వెల్కమ్ టు టాప్ స్టోరీ. 2026లో చూస్తుండగానే 4 నెలలైపోయాయి. ఒక్క సంక్రాంతి తప్పితే బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమాలు సందడి చేయలేకపోయాయి. ఏప్రిల్ నెలలో ఫస్ట్ వీక్లో బైకర్, సెకండ్ వీక్లో డెకాయిట్ లాంటి మెరుపులు మెరిశాయి. కార్మెని సెల్వం, ఎల్ఐకే, పల్లి చట్టంబి, మిస్టర్ ఎక్స్, వాలా 2, కరా లాంటి డబ్బింగ్ బొమ్మలు కూడా వచ్చాయి. ఫోర్త్ మంత్ TF5 రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా అభిలాష్ రెడ్డి డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ బైకర్. యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ కథలో కీ క్యారెక్టర్ ప్లే చేశారు. టీం పెట్టిన ఎఫర్ట్కి, చేసిన హానెస్ట్ అటెంప్ట్కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్తో పాటు మంచి కలెక్షన్ కూడా వచ్చాయి. మాన్స శర్మ డైరెక్షన్లో, నిహారిక కొణిదల నిర్మాణంలో సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రీను తదితరులు మెయిన్ లీడ్స్గా వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ రాకాస. సంగీత మార్క్ కామెడీ, ఇంట్రెస్టింగ్ కథనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాస్ మార్క్ వేయించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8న రేసు గుర్రం రిలీజ్ చేశారు. ఈ రోజుల్లో మళ్ళీ విడుదల అంటే ఫ్యాన్స్ చేస్తున్న హంగామా ఎలా ఉంటుందో చూసాం కదా. థియేటర్స్లోకి గుర్రాలు వేసుకొని వచ్చేశారు బాయ్ ఫ్యాన్స్. సెలెక్టెడ్ స్క్రీన్లలో విడుదల చేసిన మంచి వసూళ్లే వచ్చాయి. అడవిసే సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే మాటని మరోసారి నిజమని ప్రూవ్ చేసింది డెకాయిట్ ఒక ప్రేమ కథ. శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానల్ డియో డైరెక్షన్లో సుప్రియా యార్లగడ్డ తెలుగుతో పాటు హిందీలో నిర్మించిన ఈ లవ్ అండ్ రివెంజ్ డ్రామా ఆడియన్స్ను ఆకట్టుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఏప్రిల్ 17న కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తీసిన తిమ్మరాజుపల్లి టీవీ, తిరువీర్ హీరోగా చేసిన పాపం ప్రతాప్, నాగశౌర్య, బ్యాడ్ బాయ్ కార్తిక్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ గాలి, తెరచాప, టోబినో థామస్ నటించిన మలయాళం డబ్బింగ్ పల్లి చట్టంబి లాంటి 6 డజన్ సినిమాలు వచ్చినా ఆకట్టుకోలేకపోయాయి. ఆర్య, మంజు వారియర్ తదితరులు మెయిన్ లీడ్స్గా చేసిన తమిళ డబ్బింగ్ మిస్టర్ ఎక్స్, అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబోలో తెరకెక్కిన హారర్ కామెడీ భూత్ బంగ్లా, హాలీవుడ్ ఫిల్మ్ లీ క్రోనిన్స్, ది మమ్మీ ఇంగ్లీష్, హిందీ, తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు. చాలా మందికి ఈ సినిమాలు వచ్చాయో లేదో కూడా తెలియదు. కనీసం పోస్టర్లకి అంటించే మైదాపిండి ఖర్చులు కూడా రాబట్టలేకపోయాయి సదరు సినిమాలు. రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా ప్రేమ కథల స్పెషలిస్ట్ ఏ కర్ణాకర్ డైరెక్షన్లో ఛత్రపతి ప్రసాద్ నిర్మాణంలో వచ్చిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ డార్లింగ్ 16 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా 4K వర్షన్లో రిలీజ్ చేశారు. 3 రోజుల్లో 10 కోట్లు 44 లక్షలు గ్రాస్ కలెక్ట్ చేసి అదర్స్ అనిపించుకుంది డార్లింగ్. రిచ్ కిడ్, పరమపద సోపానం, రఘు కొంచె ప్రధాన పాత్రలు నటించిన గేదెల రాజు, కాకినాడ తాలూకా, అప్సరా, సుగ్రీవ, శ్రీ ఆదిపరాశక్తి లాంటి సినిమాలు వచ్చాయి. వాల్ పోస్టర్ చూస్తే కానీ ఓహో ఇలాంటి సినిమాలు కూడా వస్తున్నాయా అనిపించలేదంటే ఇంతకంటే ఇంకేం చెప్తాం చెప్పండి. ధనుష్కి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. సర్ లాంటి డైరెక్ట్ తెలుగు మూవీ తర్వాత వచ్చిన మిగతా సినిమాలేవి అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. విఘ్నేష్ రాజా డైరెక్షన్లో ధనుష్, మమితా బైజు జంటగా KS రవికుమార్, కరుణాస్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు నటించిన చిత్రం కరా. తెలుగుతో పాటు తమిళంలో ఏప్రిల్ 30న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కరా. హ్యాట్రిక్ ఫిల్మ్స్తో తెలుగు ఆడియన్స్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో మెటీరియల్ ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టి, SJ సూర్య మెయిన్ లీడ్స్గా నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన సినిమా ఎల్ఐకే. మంచి అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆ అంచనాలను అందుకోవడంలో తడబడింది. లెజెండ్ సినిమాతో హీరోగా మారిన వ్యాపారవేత్త అరుణ్ శరవణన్ హీరోగా చేసిన లీడర్, తెలుగు నిర్మాత సాహో గారపాటి మలయాళంతో తీస్తే 17 రోజుల్లో 200 కోట్లకు పైగా వసూలు చేసిన వాలా 2 లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు డైమండ్, డెకాయిట్ లాంటి చిత్రాలు వచ్చాయి కానీ సందడి చేయలేకపోయాయి. ఒక్క పాటతో బోలెడంత వైరల్ అయిన కన్నడ మూవీ కేడి ద డెవిల్. ధ్రువ్ సర్జా, రేష్మా, సంజయ్ దత్, శిల్పా శెట్టి, నూరా ఫాతేహి తదితరులు నటించగా ఇడియట్ హీరోయిన్ రక్షిత భర్త ప్రేమ్ డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 30న రిలీజ్ అన్నారు కానీ విడుదలైనట్లు ఎక్కడా కనిపించలేదు. తెలుగు ఇండస్ట్రీ సమ్మర్ సీజన్లో మార్చ్, ఏప్రిల్ లాంటి 2 నెలలు వృధా చేసుకుంది. మరి మేలో రాబోయే సినిమాలైనా మెరుపులు మెరిపిస్తాయేమో చూడాలి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి టాప్ స్టోరీ.
మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.